అందరికీ కూడా శుభాశీస్సులండి. మన యొక్క ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి పర్వదినాల గురించి కానీ ప్రతి విషయాలు కూడా ముందే వస్తూ ఉంటాయి. అందరూ కూడా తెలుసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మనకు దేవి నవరాత్రులు 9 రాత్రులు గాను ఈ రోజున 4వ రోజు 4వ దినం. ఇక్కడ మనకు 4వ రోజున గురువారము, అలాగే విశాఖ నక్షత్రము, చవితి తిథి. ఇక్కడ తిథి, వారము, నక్షత్రానికి మనం ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే ఇందులో మనకు ఈ రోజున అన్నపూర్ణాదేవి అమ్మవారిని మనం ఆరాధించాలి, పూజించాలి. ఎందుకు అనంటే ఈ అమ్మవారే ఈ యొక్క విశ్వానికంతా కూడా అన్నదాత, అన్నప్రదాత రెండు కూడాను. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి, సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులకి, అడవుల్లోనూ అరణ్యాల్లో ఉన్నటువంటి పశుపక్షాదులకి, మృగాలకి సైతం, చెట్లకు సైతం, ఇదే కాకుండా సర్వమానవాళికి కూడాను ఈమె దయ వల్లే, ఈమె భిక్షే, ఎవరు ఏ రూపంలో కష్టపడి తింటున్నారన్నా ఆ కష్టం కూడా దొరకాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహమే. అందరూ కూడా 3 పూట్ల సుభిక్షంగా పంచభక్ష పరిమాణాలు తింటున్నారు అంటే, అలాగే శాశ్వతంగా వాళ్ళ యొక్క జన్మలకి 7 తరాలు కూడాను కూర్చొని తినాలి అనంటే అది అమ్మ దయ ఉంటేనే, అది అన్నపూర్ణాదేవి అనుగ్రహం. ఆ అమ్మవారి అనుగ్రహం పొందడం కొరకు ఈ గురువారం రోజున అందరూ కూడా అమ్మవారికి పచ్చ వస్త్రాలను అలంకరణ చేయండి, పసుపచ్చ వస్త్రాలను అలంకరణ చేయండి. అందరూ కూడా పచ్చ బట్టలను ధరించవచ్చు. అలాగే అంతేకాకుండా అమ్మవారిని ఈ రోజున పసుపుతో అమ్మవారికి అర్చన చేయండి, పసుపుతోటి. అలాగే కనక పుష్యరాగం, ఎల్లో స్టోన్ని అమ్మవారికి తిలకంగా పెట్టండి. ఈ యొక్క కనక పుష్యరాగాలతో అమ్మవారిని పూజించినట్టయితే దివ్యమానంగాను, తేజోమయంగాను మన కుటుంబానికి, వంశానికి అభివృద్ధి చెందుతుంది. ఇదే కాకుండా మన తరతరాలు పంచభక్ష పరిమాణాలు మనకు ఉంటాయి. మనం తినడమే కాదు, 10 మందికి కూడా మనం పెట్టగలుగుతాము. 10 మందికి మనం దాన ధర్మాలు చేయగలుగుతాము. అది అమ్మ దయ ఉంటే. సాక్షాత్తు ఆ పరమశివుడికే ఆ అన్నపూర్ణాదేవి అన్నదానం చేసింది. అలాగే ఆ పరమశివుడికి అన్నదానం చేసిందంటే మనకు కూడా దానం చేస్తుంది. ఆ దానము మన వంశమంతా కూడా కలుగుతుంది. సర్వే జన సుఖినో